భార్యతో తనకు ప్రాణహాని ఉందని ఓ భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పర్వతగిరి మండలం జగ్గు తండాకు చెందిన మహేష్ కు 16 ఏళ్ల క్రితం మహిళతో వివాహమైంది. ఇటీవల ఆటో డ్రైవర్ దేవేందర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించగా దేవేందర్ కు జరిమానా విధించారు. దీంతో కోపం పెంచుకున్న దేవేందర్ మహేష్ ను కత్తితో నరికేందుకు రాగా అతడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య ఆమె ప్రియుడితో ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. దేవేంద్ర అనే మనిషి మా భార్యకు నేను 2009లో పెళ్లి చేసుకున్నాం. 2014 నుంచి నేను నా ఇద్దరు కొడుకులు. దేవేంద్ర అనే మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్. గుంజితే రేప్ కేసు పెట్టినాం. కేసు నడుతూనే ఉన్నది. కేసు నడుతా అంటే మళ్ళా నేను బైక్ ఆడ పోతా అంటే మళ్ళీ ఆడ వచ్చి గుంజితే మళ్ళీ పెద్ద మనుషుల పోతే మళ్ళీ ఒక 20,000 దండగా తీసుకున్నారు ఆయన కాడ. మా కొడుకు మీద దుర్మాలం చేస్తారు వాళ్ళు. ఈయన దేవేంద్రకి పట్టుకుంటే ఇక వాళ్ళిద్దరు ఒక్కలే అవుతారు సార్. ఎక్కడైనా ఏదైనా అన్నం తిని కొడుకు ఇదైనా భయంతో తిరుగుతాడు మా కొడుకు సారు. మీ నమస్కారం సార్, నా కొడుకు బతికిచ్చేయాలి. ఈమె నా జగ్గు డాండాకు మా కొడుకు ఏం తప్పు చేస్తలేడు, కానీ ఏదైనా చేస్తే ఇక నా కొడుకుని వెళ్ళి తప్పు ఏంటండి, కాస్త మంచిగా చూడాలి. శాంత, నా కొడుకు పేరు మహేష్, కొడుకు పేరు శాంత సార్.